హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ డిఎస్సి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ డిఎస్సి అని సెర్చ్ చేయండి. ఏపీ డిఎస్సి అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోవాలి. లేకపోతే మీకు సైట్ అనేది క్లియర్గా కనిపించదు, హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కాదనమాట. సో ఇక్కడ ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని అడుగుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. మీరు యూజర్ నేమ్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి అని అడుగుతుంది, అంటే యూజర్ ఐడి మర్చిపోతే యూజర్ ఐడి క్లిక్ చేసి యూజర్ ఐడి తెలుసుకోవచ్చు మీరు. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా కోడ్ కనిపిస్తుంది, ఆ క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇచ్చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు క్లిక్ హియర్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అని చూపిస్తుంది, బట్ క్లిక్ చేస్తే మాత్రం మనకు డౌన్లోడ్ కావట్లేదు. సో మేబీ ఇది మనకు డెస్క్టాప్ సైట్లోనే డౌన్లోడ్ అవుతుంది అనుకుంటా. ఓకే, బట్ హాల్ టికెట్స్ అయితే మనకు వెబ్సైట్లోనే అయితే పెట్టడమే జరిగింది. ఓకే, డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు, కానీ హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో పెట్టారు. ఓకే.